మన కేసీఆర్ గారి కూతురు కవిత గారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు సీరియస్ పొలిటీషియన్ కాదు, అన్ఫార్చునేట్గా డిప్యూటీ సీఎం అయ్యారు అంటున్నారు. మేడం, మీరు అవి మాట్లాడేటప్పుడు అన్ఫార్చునేట్గా స్పృహలో ఉన్నట్లేరు మేడం, నాకు తెలిసి అయితే. ఎందుకంటే మీరు స్పృహలో ఉంటే మీకు విషయం తెలియాలి, సీరియస్ పొలిటీషియన్ ఎవరు కాదు అని మీకు విషయం తెలియాలి. 2008లో వాళ్ళ అన్నగారు చిరంజీవి గారు పార్టీ పెట్టి ఆ తర్వాత పరిస్థితులు అనుకూలించక పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేశారు. ఆ చెడ్డ పేరుతో ఈయన 2014లో పార్టీ పెట్టి తెలుగుదేశం పార్టీకి బీజేపీకి సపోర్ట్ చేసి రాష్ట్రంలో అధికారంలో రావడానికి సాయపడ్డాడు, పోటీ చేయకుండా 2014లో. తర్వాత తెలుగుదేశం పార్టీతో విభేదించి కొన్ని పాలసీస్ అనుకూలించక కొన్ని పాలసీస్ జనాలకి వ్యతిరేకంగా ఉండడంతో ఆ పద్ధతులను ఈయన వ్యతిరేకించి వాళ్ళ మీద పోరాడితే 2019లో ఈయన వామపక్షాలతో కలిసి పోటీ చేశాడు. ఒక్క సీట్ కూడా గెలవలేదు, ఒకటే గెలిచారు, వాళ్ళు కూడా వైసీపీ గెలిపారు. ఆ ఒక్క సీట్ కూడా లేదనే అనుకుందాం. పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల ఓడిపోయారండి. 2 చోట్ల ఓడిపోయి పవన్ కళ్యాణ్ గారు 2019లో ఆ ఓడిపోయిన రోజే అక్కడే నిలబడి, నేను ఇంకో 25 సంవత్సరాలైనా పాలిటిక్స్లోనే ఉంటాను, నేను ఎక్కడికి వెళ్ళిపోను, నేను ఓడిపోయాను, నేను పోరాడతాను, జనాల కోసం పోరాడతాను ఓడిపోయినా సరే అని ఆయన 2019లో ఓడిపోయిన రోజే చెప్పి, అప్పటి నుంచి మీరు సపోర్ట్ చేసే మీ జగన్ గారి పార్టీ మీద పోరాడుతూ, వాళ్ళ పాలసీస్ మీద పోరాడుతూ, వాళ్ళు జనాలను ఎంత హింసిస్తున్నారో దాని మీద పోరాడుతూ అవి జనాలకి చెప్పి ఒక్కొక్కటి దాటుకుంటా వచ్చి 2024 ఎలక్షన్స్కి ముందు పొత్తు అనేది ఎవరి వల్ల ఏర్పడింది? పవన్ కళ్యాణ్ గారి వల్ల ఏర్పడింది. ఆయన చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి ఉంటే అక్కడికి వెళ్ళి ఆయన చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి బయటకు వచ్చి నేను పొత్తు అనౌన్స్ చేస్తున్నాను అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు దీంట్లోకి బీజేపీ వస్తే ఓకే, లేకపోతే లేదు అని ఆయనే చెప్పి తర్వాత ఢిల్లీకి వెళ్ళి బీజేపీ పెద్దలతో మాట్లాడి, అమిత్ షా గారితో మాట్లాడి, మోడీ గారితో మాట్లాడి 3-4 రోజులు వరుసగా మీటింగ్స్ పెట్టి ఆయన బీజేపీని ఒప్పించి ఏది తెలుగుదేశం పార్టీతో కలవడానికి, వాళ్ళకి ముందు విభేదాలు ఉన్నాయి, ఇలా కలవడానికి ఆయన బీజేపీని తెలుగుదేశంని ఒకతాటికి తీసుకొచ్చి కూటమి ఏర్పరిచి ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ రావడానికి ముఖ్య కారణం అయ్యారు పవన్ కళ్యాణ్ గారు. మీరు ఆయన సీరియస్ పొలిటీషియన్ కాదు అంటారు. మీరు ఎలా వచ్చారు? మీ తండ్రి గారి వల్ల, కేవలం మీ తండ్రి గారి వల్లే కదా మీరు రాష్ట్రంలో తెలిసింది, తెలంగాణలో తెలిసి మీరు ఒక ఎమ్మెల్సీగా ఉన్నారంటే మీరు మీ తండ్రి గారి వల్లేనా, లేకపోతే ఎలాగైనా మీరు సొంతగా ఏమైనా వచ్చేసారా? కళ్యాణ్ గారు అయితే అలా కాదు కదా, సొంతగా వచ్చారు. సొంతగా రావడం పక్కన పెట్టండి, ఒక బ్యాడ్ ఇమేజ్ని వెనకాల పెట్టుకొని వచ్చాడు ఆయన. మీరు మీ తండ్రి గారు సక్సెస్ఫుల్ పొలిటీషియన్, ఆయన గుడ్ ఇమేజ్ ద్వారా మీరు పాలిటిక్స్లో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారు ఒక సక్సెస్ఫుల్ పొలిటీషియన్, ఆయన ద్వారా ఈయన పాలిటిక్స్లో ఉన్నాడు, ఈయన సీఎం అయ్యాడు. నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అని చెప్పి ఈయన మీద పోరాడి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యారు. ఏది 10 సంవత్సరాలు కష్టపడి ఆయన ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యారు, ఒక్కొక్కటి దాటుకుంటా వచ్చి. మీరు ఆయన సీరియస్ పొలిటీషియన్ కాదు అంటారు. ఇప్పుడు కేంద్రంలో ఏదైనా బిల్ పాస్ అవ్వాలన్నా కూడా మనకి తగినంత మంది ఎంపీల సపోర్ట్ ఉండాలి. ఆ ఎంపీల సపోర్ట్లో ఒక 20 మందో ఒక 25 మందో ఆంధ్రా నుంచి ఉండాలి. వీళ్ళు ఇప్పుడు అంత అవుతున్నారన్నా కూడా దానికి పరోక్షంగా కారణం కూడా పవన్ కళ్యాణ్ గారే కదా. ఈయన పొత్తు అనే ఇనిషియేటివ్ తీసుకోకపోతే రాష్ట్రంలో పరిస్థితులు వేరే విధంగా ఉండొచ్చేమో, ఏమో మనం చెప్పలేం కదా. ఇప్పుడైతే అది జరుగుతుంది కదా ఆయన వల్ల. సో కేంద్రంలో కూడా కొన్ని బిల్లులు పాస్ అవ్వడానికి కూడా ముఖ్య కారణం ఈయనే కదా. మీరు ఇవన్నీ ఆలోచించకుండా ఏం ఆలోచించి అలా ఆయన సీరియస్ పొలిటీషియన్ కాదు, అన్ఫార్చునేట్గా డిప్యూటీ సీఎం అయిపోయారు. మీరండి అన్ఫార్చునేట్గా అయింది, మీరు కదా, మీ తండ్రి ద్వారా అయింది, మీరు కదా సొంతగా రాలేదు. ఆయన సొంతగానే వచ్చాడు కదా, సొంతగానే పోరాడారు కదా వామపక్షాలతో. అయినా తర్వాత మొన్న టీడీపీ బీజేపీని కలిపిన ఆయనే కదా మొత్తం సొంతగా పోరాడింది. ఆయన ఎలా అన్ఫార్చునేట్ అవుతారు? స్వాతంత్రం రాకముందు నుంచి ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యాక కొన్ని గ్రామాలకి కరెంట్ లేకపోతే ఆయన కరెంట్ తెప్పించాడు. కొన్ని 100 గ్రామాలకి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా రోడ్లు లేక ఎవరైనా ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళకి సరైన సౌకర్యం లేకుంటే ఇప్పుడు ఆయన ఒక 80 సంవత్సరాల నుంచి లేని రోడ్లను కూడా ఇప్పుడు తెప్పిస్తున్నాడు. అన్ని గ్రామాల్లో రోడ్లు తెప్పిస్తున్నాడు. ఆయన పెట్టిన పంచాయతీ మీటింగ్స్కి వరల్డ్ రికార్డ్స్ వచ్చున్నాయి. మీరు ఆయన్ని సీరియస్ పొలిటీషియన్ కాదంటారు. మీరు ఎవరు సీరియస్ పొలిటీషియన్ అనుకుంటున్నారు? దేశంలో ఉండే అతి తక్కువ మంది సీరియస్ పొలిటీషియన్స్లో పవన్ కళ్యాణ్ గారు ఒకరు. మీరు కాదు, మీరు సపోర్ట్ చేసే ఇంకొక అతను కాదు. ఆయన సీరియస్ పొలిటీషియన్. మీరు భవిష్యత్తులో ఇంకా చూడబోతున్నారు. ఇప్పుడు మీకేంటి, మీరు సపోర్ట్ చేసే అతను ఇక్కడ సీఎంగా లేడు మన ఆంధ్రప్రదేశ్లో, అక్కడ మీరు లేరు. అక్కడ కాంగ్రెస్ వచ్చిందంటే వాళ్ళు ఏదో గొప్ప వాళ్ళని కాదు, మిమ్మల్ని నమ్మక కాంగ్రెస్ వచ్చింది అక్కడ.
మీరు సరిగ్గా చేస్తుంటే కాంగ్రెస్ వచ్చి ఉండేది కాదు. మీరు సరిగ్గా చేయలేదు కాబట్టి కాంగ్రెస్ వచ్చింది. మీరు పవన్ కళ్యాణ్ మీ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, మీరు హెచ్సియు గురించి మాట్లాడారా? అవి చూసుకోవచ్చు కదండి. హెచ్సియు గురించి మీరేం పోరాటం చేశారు ఇప్పటివరకు? అక్కడ అంత అడవిని కొట్టేస్తున్నప్పుడు మీరు అవి కాదా మాట్లాడాలి? పవన్ కళ్యాణ్ గారు సీరియస్ పొలిటీషియన్ కాదు. మీకు ఎలా తెలుస్తుంది? ఏం తెలుస్తుంది? మీకు తెలిసే ఉంటుందిలే మేబీ. మీరు ఏం ఆలోచించి మాట్లాడుతున్నారు? ఆలోచించేటప్పుడు స్పృహలో ఉన్నారా? మీరు ఆలోచించుకోండి కొంచెం. ఇంకోటి, ఆయన అప్పుడేమో వామపక్ష భావజాలంతో ఉన్నారు, ఇప్పుడేమో సనాతన ధర్మం అంటున్నారు. అసలు అందరికీ పిచ్చి ఏంటో మాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇప్పుడు వామపక్ష భావజాలం అంటే ఏంటి? దేవుడిని నమ్మకూడదా? అసలు ఈ కాన్సెప్ట్ ఏంది? మీరు ఊరికే చాలామంది ఇదే అంటారు, వామపక్ష భావజాలం నుంచి సనాతన ధర్మం అంటున్నారు. వామపక్ష భావజాలం అంటే దేవుడిని నమ్మకపోవడమా, లేక జనాల తరపున పోరాడమా? మీ మీనింగ్ ఏంటి? మీరు జస్టిఫై చేయండి దాన్ని. వామపక్ష భావజాలం అంటే ఏంటి? జనాల కోసం పోరాడడం, అంతే కదా. దానికి దేవుడిని నమ్మడంతో సంబంధం ఏముంది? దేవుడిని నమ్మినా నమ్మకపోయినా జనాల కోసం పోరాడతారు కదా. అసలు ఆయన వామపక్షం అని మీకు ఎప్పుడు చెప్పాడు? అయినా కానీ ఆయన చిన్నప్పటి నుంచి దేవుడిని నమ్ముతున్నారే, చిన్నప్పటి నుంచి మాలలు వేస్తున్నారే, చిన్నప్పటి నుంచి సనాతన ధర్మం అంటున్నారే. ఆయన పార్టీ పెట్టిన ఫస్ట్ మీటింగ్లోనే అన్నారే ఈ దేశం ధర్మం వల్ల నడుస్తుందని. మీకు ఎప్పుడు అనిపించింది ఆయన వామపక్షం వహిస్తున్నారని? అంటే వాళ్ళతో పొత్తు పెట్టుకున్నందువల్ల ఆయన వామపక్షం అయిపోతాడా? ఆయన మీకు ఎప్పుడు చెప్పలేదు, ఎవరికి ఎప్పుడు చెప్పలేదు నేను వామపక్షం అని. నేను వామపక్షం అయినా సనాతన ధర్మం అయినా ఆయన రెండింటిని కలుపుతా అని చెప్తాడు ఎప్పుడు. అంతేగాని నేను వామపక్షం అనో లేదా నేను ఒక మతం తరపున పోరాడతానో నేను చెప్పలా. ఒక మతానికి ఇబ్బంది కలిగితే ఆ మతం తరపున పోరాడతా అని చెప్పాడు. అది ఏ మతమైనా సరే, అది ఆయనున్న మతం అయినా సరే. ఇప్పుడు ఆయనున్న మతం ఇబ్బందులో ఉంది, అందుకని నేను ఈ మతం తరపున మాట్లాడుతున్నా అన్నాడు. రేపు వేరే మతానికి ప్రాబ్లం వచ్చినా ఆయన మాట్లాడతాడు. అదే ఆయన ఫస్ట్ నుంచి చెప్పుకుంటూ వస్తున్నాడు, నేను సనాతన ధర్మంలో ఉన్నాను, దీనికి ప్రాబ్లం వచ్చినా కూడా నేను మాట్లాడతాను, వేరే వాళ్ళకి ప్రాబ్లం వచ్చినా కూడా నేను మాట్లాడతాను. వేరే వాళ్ళకి ప్రాబ్లం వస్తే మాట్లాడిన నేను, వేరే వాళ్ళకి ప్రాబ్లం వస్తే మాట్లాడిన వేరే వాళ్ళు, సనాతన ధర్మం ప్రాబ్లం వస్తే ఎందుకు మాట్లాడరు? ఎందుకు భయం మీకు అని కదా ఆయన అనేది. మీకు అది ఎందుకు ప్రాబ్లం అవుతుంది? ఎందుకు అందరూ గింజేసుకుంటున్నారు సనాతన ధర్మం గురించి మాట్లాడకూడదు? ఎందుకు మాట్లాడకూడదు సనాతన ధర్మం గురించి? అరే ఆయన పుట్టిన మతం అది, ఆయన పుట్టిన ధర్మం అది, ఆయన కాపాడుకుంటా అన్న కూడా తప్పేనా? వేరే వాళ్ళ మీద దాడి చేస్తా అన్న వాళ్ళ గురించి మీరు మాట్లాడలేరు. నాకు ఇంత టైం ఇస్తే అంత టైం ఇస్తే వేరే వాళ్ళు ఉండను, వేరే వాళ్ళ మీద దాడి చేసేస్తాను అంటే మీరు మాట్లాడలేరు. సనాతన ధర్మం గురించి అరే నా ధర్మాన్ని నేను కాపాడుకుంటాను, దీనికి వ్యతిరేకంగా మాట్లాడొద్దు, అందరినీ ఒకేలా చూడండి అంటే మీకు ప్రాబ్లం ఏమవుతుందా? అసలు మీరు ఎలా జస్టిఫై చేస్తున్నారు? వామపక్షంలో ఉన్నారు, సనాతన ధర్మంలోకి వెళ్ళారంటే ఆయన ఎప్పుడూ సనాతన ధర్మంలోనే ఉన్నారు, ఎప్పుడూ దేవుడిని నమ్ముతానే ఉన్నారు. మీరు ఎంతసేపటికి ఆ భావజాలం నుంచి ఈ భావజాలంకి వచ్చారంటారు? ఆయన ఎప్పుడు చెప్పాడు మీకు ఆ భావజాలం అని? ఎందుకు ఇది అందరికి అర్థం కావట్లేదు? ఎప్పుడు చెప్పాడు ఆయన మీకు నేను వామపక్ష భావజాలంతో ఉన్నాను, నేను దేవుడిని నమ్మను అని ఎప్పుడైనా చెప్పాడా మీకు? దేవుడిని నమ్మడానికి పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు ఎప్పుడు చెప్పలేదు. ఆయన చిన్నప్పటి నుంచి దేవుడిని నమ్ముతున్నారు, చిన్నప్పటి నుంచి మాలేసిన ఫొటోస్ ఉంటాయి, మీరు చూసుకుంటే. మీరు ఎలా అంటారు అలా? సో మీకు క్లారిటీ లేదు, మీరు సీరియస్ పొలిటీషియన్ కాదు. ఆయన ఎప్పుడు సీరియస్ పొలిటీషియనే, ఆయనకి ఎప్పుడు క్లారిటీ ఉంది. ఆయనకి సనాతన ధర్మం అంటే ఏంది, జనాల కోసం పోరాడడం అంటే ఏంది ఆ రెండింటికి తేడా తెలుసు ఆయనకి. సనాతన ధర్మం అయినా జనాల కోసం పోరాడడం రెండు ఒకటే. జనాల కోసం పోరాడిన ప్రతి ఒక్కడు వామపక్షం అయిపోవక్కర్లేదండి. మీకు క్లారిటీ లేదు. ఇది దేవుడి కోసం పోరాడిన వాళ్ళు కూడా దీనికోసం పోరాడతారు కదా, జనాల కోసం పోరాడతారు కదా. మీరు ఎలా అలా విడదీస్తారు? దేవుడిని నమ్మితే జనాల కోసం పోరాడకూడదు, జనాల కోసం పోరాడితే దేవుడిని నమ్మకూడదు. ఎక్కడ రూల్ అండి ఇది? ఎప్పుడు మీకు క్లారిటీ వస్తుంది? మీకు కాదు, మీలాంటి చాలామంది క్లారిటీ లేదు. ఇది అదే ప్రాబ్లం వస్తుంది ఇప్పుడు. అరే సనాతన ధర్మం అన్నా నేను జనాల కోసం పోరాడుతానా, రెండు ఒకటే. మీరు ఎందుకు వేరు అనుకుంటున్నారు? జనాల కోసం పోరాడితే వామపక్షమే పోరాడాలా? దేవుడిని నమ్మిన వాళ్ళు పోరాడకూడదా? లేకపోతే పోరాడిన వాళ్ళు దేవుడిని నమ్మకూడదా? ఏంటి రూల్స్? ఎవరు చెప్పారు ఇవన్నీ? మీరు ఏం ఆలోచిస్తున్నారు మీరు? సో ఆయన ఫస్ట్ నుంచి సీరియస్ పొలిటీషియనే, ఆయన చిన్నప్పటి నుంచి దేవుడిని నమ్మేవాడే, ఆయన చిన్నప్పటి నుంచి కూడా జనాల కోసం ఏదో ఒకటి చేయాలనుకున్నాడే. ఆయన 10 సంవత్సరాల నుంచి కష్టపడితేనే ఆయన ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యారు. ఆయన ఏదో దొంగదారిని అయితే రాలేదు అందరిలాగా. నాన్న పేరు చెప్పుకొని రాలేదు ఆయన, అన్న పేరు చెప్పుకొని రావడానికి కూడా లేదు. అన్నగారు పార్టీ పెట్టి వేరే పార్టీలో విలీనం చేశారు. సో అది ఒక బ్యాడ్ బ్యాగేజ్. దాన్ని పెట్టుకొని ఆయనకి దాన్ని పాజిటివ్గా మార్చుకొని ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యారు. కొంచెం మనం మాట్లాడే ముందు మీరు స్పృహలో ఉండి మాట్లాడాలి మేడం కవిత గారు, ఓకేనా? దయచేసి ఇలాంటివి జరగకుండా చూసుకుంటారండి భవిష్యత్తులో ఆలోచిస్తున్నాం. దీనికి కూడా మీరు చెప్పాలి, ఎలా పవన్ కళ్యాణ్ గారు సీరియస్ పొలిటీషియన్ కాదో మీరు చెప్పాలి, వివరణ ఇవ్వాలని కోరుకుంటున్నాం, అంతే.